నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. జీటీపీఎల్ ప్రేక్షకులకి అటుకుల బతుకమ్మ శుభాకాంక్షలు. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. కరీంనగర్లో భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. పూజలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వేములవాడలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శృంగేరి పీఠాధిపతి వచ్చే నెలలో వేములవాడకు రానున్నట్లు ప్రకటించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కరీంనగర్లో దసరా ఉత్సవాలకు అంకురార్పణ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వైభవపేతంగా రామ్లీలా నిర్వహిస్తామని వెల్లడి. దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి స్వంత ఊళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కరీంనగర్ సిపి గౌస్ అలాం సూచన. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవపేతంగా బతుకమ్మ వేడుకలు. ఎంగిలి పూల బతుకమ్మతో ఆడిపాడిన మహిళలు. జాతీయ రహదారుల నిర్మాణానికి భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారుల నిర్మాణానికి గడువులోగా భూసేకరణ పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, రోడ్ల భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర సీఎస్ కె రామకృష్ణారావులతో కలిసి జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ విజయవాడ NH 656 లైన్ల విస్తరణ, హైదరాబాద్ నుంచి అమరావతి, మచిలీపట్నం గ్రీన్ ఫీల్డ్ హైవే, హైదరాబాద్ డిండి NH 764 4 లైన్ల విస్తరణ, NH 163 మానేగూడ సెక్షన్ 4 లైన్ల విస్తరణ, హైదరాబాద్ మంచిర్యాల కారిడార్ 4 లైన్లు, గ్రీన్ ఫీల్డ్ హైవే కారిడార్ పనులు అవసరమైన భూసేకరణ ప్రక్రియ పురోగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన జాతీయ రహదారులకు మొదటి ప్రాధాన్యతగా భూసేకరణ పూర్తి చేయాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో కలెక్టర్లు నేరుగా రైతులతో చర్చించాలని, వారికి జాతీయ రహదారుల అథారిటీ ద్వారా మెరుగైన పరిహారం అందించేందుకు కృషి చేస్తున్నామని భరోసా కల్పించాలని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో కోల్పోతున్న అటవీశాఖ భూములకు ప్రత్యామ్నాయ భూములు గుర్తించి అడవుల పెంపకం పనులు ప్రారంభించాలని, అటవీశాఖ ద్వారా అవసరమైన అనుమతులు త్వరగా సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ధర్మపురిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఉత్సవాల్లో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో లోక కళ్యాణార్థం శ్రీ స్వామివారికి కలశ స్థాపనలు, పుణ్యాహవచనం, ప్రధాన కలశ స్థాపన కార్యక్రమం నిర్వహించారు. అర్చకులు అనుబంధ దేవాలయమైన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని శారదాంబ శంకరాచార్యులు ఆలయంలో కలశ స్థాపనలు, స్వస్తి పుణ్యాహవచనం, కలశ గణపతి పూజ, ఋత్విక్ వర్ణన, మహాసంకల్పం, ప్రధాన కలశ స్థాపన, చతుషష్ఠి పూజ, చండీ పారాయణం, నివేదన, హారతి, మంత్ర పుష్ప, తీర్థ ప్రసాదాలు అందజేశారు. శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభ పూజల్లో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. భక్తులు, క్షేత్ర వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేములవాడ రాజరాజేశ్వర స్వామివారిని, అమ్మవారిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయంలో స్వస్తి పుణ్యాహవచనంతో శరన్నవరాత్రి మహోత్సవాలను పూజారులు ప్రారంభించారు. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. రోజుకు అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. అమ్మవారు అక్టోబర్ 1న ధర్మగుండంలో తెప్పోత్సవం, అక్టోబర్ 2న విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ, సాయంత్రం అంబారి సేవపై స్వామివార్ల శమి యాత్ర ఉంటుందని ప్రకటించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణం, మహాలింగార్చన, సత్యనారాయణ స్వామి వ్రతాలు, అభిషేకాలు రద్దు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వచ్చే నెలలో శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విజయశేఖర భారతి స్వామివారి విజయ యాత్రలో భాగంగా వేములవాడకు రావాలని కోరినట్లు ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆలయ విస్తరణ పనులు, వేములవాడను టెంపుల్ సిటీగా అభివృద్ధి చేసే పనులు శరవేగంగా సాగుతున్నాయని తెలిపారు. దక్షిణ కాశీ వేములవాడ
శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో శ్రీదేవి నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులకు మొదటి రోజు శైలపుత్రి అవతారంలో అమ్మవారి అలంకరణ పూర్తి కాబట్టి భక్తులకు దర్శనం కూడా వేములవాడ ఆలయ సిబ్బందితో పాటు బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చేటువంటి భక్తులకు అమ్మవారు ఆశీస్సులు అందించేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ప్రతి ఏటా మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. తెలంగాణలో మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు సాగి గ్రామ స్థాయి నుండి మున్నూరు కాపులను సంఘటితం చేసి ఏకతాటిపై నడిపేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర సభ్యత నమోదు కార్యక్రమాన్ని గంగుల కమలాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా సదస్సులు సమావేశాలు నిర్వహించి మున్నూరు కాపులను చైతన్యపరచాలన్నారు. మారుమూల గ్రామంలో కూడా మున్నూరు కాపు సంఘాలను ఏర్పాటు చేసి మున్నూరు కాపు కులాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళ్లే దిశగా ముందుకు సాగాలన్నారు. మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్ మాట్లాడుతూ మున్నూరు కాపులు అందరినీ సంఘటితపరిచి ఒకతాటిపైకి తీసుకువెళ్లేందుకు సభ్యత నమోదు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, మున్నూరు కాపులందరూ సభ్యత నమోదును వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా మున్నూరు కాపు సభ్యత నమోదులో ప్రథమ స్థానం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కనకం అమర్ బాబు, ఆర్గనైజింగ్ కార్యదర్శి బొల్లం లింగమూర్తి, కార్యదర్శి పూదరి తిరుపతి, సంయుక్త కార్యదర్శి వాసల హరీష్, రాష్ట్ర యువజన ప్రధాన కార్యదర్శి సత్తినేని శ్రీనివాస్, నాయకులు మిడిదొడ్డి నవీన్ మరియు మున్నూరు కాపు కుల బాంధవులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరంలో మాజీ మంత్రివర్యులు కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు వారి సభ్యత్వాన్ని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర మెంబర్షిప్ను వారి నుంచి కరీంనగర్ కాన్ఫరెన్స్లో మొదలుపెట్టడం జరిగింది. ఈరోజు మరి అపెక్స్ కమిటీ మాజీ చైర్మన్ గారు కాబట్టి వారితో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు వారి మెంబర్షిప్ తీసుకున్నాం. మా లక్ష్యం ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపులు ఈ బైక్ను బస్సు ఢీ కొట్టడంతో గాయాల పాలైన వ్యక్తిని దగ్గరుండి హాస్పిటల్కు పంపించి మంత్రి సీతక్క మానవత్వం చాటుకున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట నుండి ఏటూరు నాగారంకు వెళ్తున్న బస్ చిన్నబోయినపల్లికి వస్తున్న బైక్ను ఢీకొట్టడంతో బైక్ పైన ప్రయాణిస్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా తాడువై మండలం శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధికి విచ్చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి పర్యటన ఏర్పాట్లను పరిశీలించి అనంతరం మంగపేట మండల పర్యటనకు వెళ్తున్న క్రమంలో గాయాలతో ఉన్న వ్యక్తిని హాస్పిటల్కు పంపించి మానవత్వం చాటుకున్న మంత్రి వర్యులు డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క, మంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానుత్ రవిచందర్, ములుగు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ప్రజావాణి కార్యక్రమానికి 318 అర్జీలను అధికారులు స్వీకరించారు. ప్రజావాణిలో భాగంగా కలెక్టరేట్ ఆడిటోరియంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వర్లు ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. 318 అర్జీలు రాగా సత్వర పరిష్కారం కోసం వాటిని వివిధ శాఖల అధికారులకు బదిలీ చేశారు. పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. కరీంనగర్లో దసరా ఉత్సవాలకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అంకురార్పణ చేశారు. కరీంనగర్లో వైభవపేతంగా రామ్లీలా నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి కరీంనగర్ రామ్నగర్లోని మార్క్ఫెండ్ గ్రౌండ్లో దసరా ఉత్సవాలు రామ్లీలా నిర్వహిస్తామని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. మార్క్ఫెండ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసే అతిపెద్ద రావణాసురుని కటౌట్ దసరా ఉత్సవాల ఏర్పాట్లకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ భూమి పూజ నిర్వహించారు. దసరా రోజు నిర్వహించే రావణ దహనంకు భారీ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈసారి వైభవపేతంగా కరీంనగర్లో దసరా ఉత్సవాలు రామ్లీలా దహనం నిర్వహిస్తామని చెప్పారు. భూమి పూజలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్, దిండిగాల మహేష్, మార్క్ఫెండ్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రమోద్ రావు పాల్గొన్నారు. తెలంగాణలోనే ఒక గొప్ప పండుగ దసరా పండుగ, మన బతుకమ్మ పండుగ. ఈరోజు మళ్ళీ యథావిధిగా కరీంనగర్ నగరంలో భక్తులందరూ దసరా పండుగను ఘనంగా జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయం రావడం భాగంగా ప్రతి సంవత్సరం కూడా మార్క్ఫెడ్లో బోనాల శ్రీకాంత్, ప్రమోదరావుతో పాటు ఇక్కడ ఉన్న యూత్ టీము,
మహేష్ గారు, హరిశంకర్ గారి అద్దంలో గత 15 సంవత్సరాల నుంచి భక్తులందరూ ప్రదర్శనంగా పెద్ద ఎత్తున కరీంనగర్లో అతిపెద్దగా ఇక్కడ రామలీల కార్యక్రమం చేసుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రజలు మరి యూత్ అందరూ కలిసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద మళ్లీ పెరగడంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 2,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ భాగం నుంచి వరద నీరు మళ్లీ పెరగడంతో అధికారులు సోమవారం 40 గేట్లు ఎత్తి దిగువకు వదులుతున్నారు. సోమవారం ఉదయం ఎగువ ప్రాంతం నుంచి ప్రాజెక్టులోకి 2,18,000 క్యూసెక్ల నీరు వస్తుండటంతో అధికారులు 40 గేట్లు ఎత్తి 2,50,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజావానికి 120 దరఖాస్తులు వచ్చాయి. సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ప్రజావానికి మొత్తం 120 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రజల నుంచి అదనపు కలెక్టర్ గడ్డం నాగేష్ అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆయా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కోహెడ మండలంలో రాళ్లవాన కురిసింది. అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. కరీంనగర్, వెమ్లవాడ, సిరిసిల్ల, మనుకొండూర్ నియోజకవర్గాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం పడింది. కోహెడ్ మండలం విజయంపల్లి రాళ్లవాన కురిసింది. సమ్మర్లో పడాల్సిన వడగండ్ల వాన ఇప్పుడు పడడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెమ్లవాడ, సిరిసిల్లలో వర్షం దంచుకొట్టింది. వెమ్లవాడ రాజన్న దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షంలో తడుస్తూ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్నారు. దసరా పండగకు జగిత్యాల జిల్లాలో కేవలం 150 రూపాయలు చెల్లిస్తే ముక్క చుక్క బహుమతులు సారంగాపూర్ చిరు వ్యాపారి ప్రకటించారు. పండగ వచ్చిందంటే చాలు గల్లీలో ఉన్న చిన్న దుకాణం నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఆఫర్లు, డిస్కౌంట్లు అంటూ ప్రచారం చేస్తూ కస్టమర్లను ఆకర్షిస్తారు. అందులోనూ దసరా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. ఇక తెలంగాణలో అయితే దసరా పండగ అంటే చుక్క ముక్క ఆ కిక్కే వేరు అన్నట్లుగా సెలబ్రేషన్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే జగిత్యాల జిల్లా సారంగాపూర్కు చెందిన సాయిని తిరుపతి బంపర్ ఆఫర్ ప్రకటించి జనాన్ని ఆకర్షిస్తున్నాడు. పుర్రకో బుద్ధి జీవకో రుచి అంటారు. అచ్చం అలానే ఉంది జగిత్యాల జిల్లా సారంగాపూర్లో ఓ చిరు వ్యాపారి ఆలోచన. దసరా పండగ సందర్భంగా 150 రూపాయలు కొట్టు, పండగకు మేకను పట్టు అన్నట్టుగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మాంసం ప్రియులను, మందు బాబులను ఆకర్షిస్తున్నాడు. 150 రూపాయలు పెట్టి టోకెన్ కొనుగోలు చేసిన వారికి దసరా రోజు తీసే లక్కీ డ్రాలో 5 బంపర్ బొంజా బహుమతులు ప్రకటించనున్నాడు. లక్కీ డ్రాలో మొదటి బహుమతిగా మేక, రెండో బహుమతి బీర్ పెట్టి, మూడో బహుమతిగా ఫుల్ బాటిల్ విస్కీ, నాలుగో బహుమతిగా నాటుకోడి పుంజు, ఐదో బహుమతిగా చీర ఇస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడు. అది చూసి జనం ఎగబడి టోకెన్లు కొంటున్నారు. అయితే ఇదంతా కేవలం పండగ హంగామా, ఎంజాయ్ చేసేందుకు, గ్రామంలో ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమేనని తిరుపతి చెప్పుకొస్తున్నాడు. లాభం కోసం ఎవరినో మోసం చేయడానికి కాదని కేవలం పండగ ఎంజాయ్లో భాగంగా ఆఫర్ పెట్టినట్లు చెప్తున్నాడు. నా పేరు సాయి తిరుపతి, సారంగాపూర్. మేము ఈ దసరా నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఇది ఒక వినూతమైన దసరా ఆఫర్ లాగా పెట్టాలని మా ఫ్రెండ్స్ అందరం అనుకొని మా షాప్ దగ్గర పెట్టడం జరిగింది. ఇది ఒక అంటే ప్రతి ఒక్కరు బైక్స్ కానీ లేకుంటే ఎలక్ట్రిక్ కుక్కర్లు కానీ లేకుంటే వాషింగ్ మిషన్లు కానీ చాలా ప్లేసులలో పెడుతున్నారు. కానీ దసరా అంటే మన తెలంగాణకు దసరా అంటే ఒక మాస్ మసాలా కాబట్టి ఆ ఉద్దేశం ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఎవరైనా ఇప్పుడు దసరా వచ్చిందంటే చాలు ఈ ఆట ఉంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. అక్టోబర్ 2 వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ముగ్గురు అమ్మల కొలువైన కరీంనగర్లోని మహాశక్తి ఆలయంలో వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కావడంతో ఆలయానికి భారీగా భక్తులు తరలివచ్చారు. కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు వందలాది మంది భవానీ దీక్షలు తీసుకున్నారు. వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి కళ్యాణ మండపంలో స్వస్తి పుణ్యహ వచనంతో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభించారు. మొదటి రోజు శైలపుత్రి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిస్తున్నారు. రోజుకో అవతారంలో భక్తులకు అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఉత్సవాలలో భాగంగా మొదటి మహాశక్తి దేవాలయంలో శ్రీ బాల త్రిపుర సుందరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మహాదుర్గా అమ్మవారు. దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి స్వంత ఊళ్లకు, బంధువుల ఇళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని కరీంనగర్ సిపి గౌసలాం సూచించారు.
కరీంనగర్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లలో చోరీలను నివారించడానికి కరీంనగర్ పోలీసులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని సిపి తెలిపారు. పండగకు ఇళ్లకు తాళాలు వేసెళ్లేవారు దొంగల బారిన పడకుండా ఉండటానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. సమీపంలోని పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే నిఘా పెడతామని తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బతుకమ్మతో మహిళలు ఆడిపాడి సందడి చేశారు. ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణలో మహిళలు అత్యంత వైభవంగా జరుపుకునే పూల పండగ బతుకమ్మ సంబరాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. అశ్వయుజ శుద్ధ అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మతో మొదలైన బతుకమ్మ వేడుకలు 9 రోజుల పాటు సంబరంగా మహిళలు జరుపుకుంటారు. దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మతో ముగిసే వేడుకలను ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా గల్లీ గల్లీన ఘనంగా నిర్వహిస్తున్నారు. మహిళలు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడుతున్నారు. బతుకమ్మల చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ ఆడి పాడారు. కరీంనగర్లోని మాశక్తి ఆలయాన్ని విద్యుత్ దీపాలు పూలతో అద్భుతంగా అలంకరించి వైభవపేతంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి పూల పండగ బతుకమ్మ ప్రత్యేకతను చాటి చెప్పారు. కరీంనగర్ తిరుమల నగర్ వాసవి అపార్ట్మెంట్ మహిళలు ఎంగిలి పూల బతుకమ్మను కనుల పండగ నిర్వహించారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో గౌరమ్మను కొల్చారు. పసుపు కుంకుమలతో వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. మహిళలకు అతిపెద్ద పండగ బతుకమ్మ అని 9 రోజుల పాటు జరుపుకునే పూల పండుగను భక్తి శ్రద్ధలతో ఆనందోత్సవాలతో వేడుకలు నిర్వహిస్తామని మహిళలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తాడికల వద్ద ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టి ఓటల్లోకి దూసుకెళ్లింది. కరీంనగర్ జిల్లాలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. శంకరపట్నం మండలం తాడికల వద్ద ఆగి ఉన్న లారీని వెనుక నుండి మరో లారీ ఢీకొట్టి పక్కనే ఉన్న ఓటల్లోకి దూసుకెళ్లింది. ఆ సమయంలో ఓటల్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఓటల్ పక్కన ఉన్న మహిళ అరుణకు స్వల్ప గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గాజుల రామారంలో ఐడ్రా కూల్చివేతల బాధితులకు కల్వకుంట్ల కవిత పరామర్శించారు. కుతుబ్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం గాలిపోచమ్మ బస్తీలో కూల్చివేతల బాధితులకు కవిత పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పెద్దోళ్లను వదిలి పేదలపై ప్రతాపమా? కోర్టు చెప్పినా సరే ఆదివారం ఇల్లు కూల్చుతారా అని కవిత ప్రశ్నించారు. పేదల ఉసురు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ₹50,000 సాయం అందించాలన్నారు. మళ్లీ హైడ్రా బుల్డోజర్ వస్తే నేనే అడ్డుగా నిల్చుంటానని కవిత బాధితులకు అండగా నిలుస్తానన్నారు. బాసరలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం శ్రీ దేవి శరణవరాత్రులలో మొదటి రోజు సోమవారం అమ్మవారు శైలపుత్రిగా అలంకార దర్శనమిచ్చారు. శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానం శ్రీ దేవి శరణవరాత్రులలో మొదటి రోజు 22/9/2025 సోమవారం అమ్మవారు శైలపుత్రిగా అలంకార దర్శనమిచ్చారు. సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పార్వతరాజైన హిమవంతుని ఇంత పుత్రికై అవతరించినందున ఆమెకు శైలపుత్రి అను నామం వచ్చినది. వృషభ వాహనుడైన ఈ మాతకు కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో కమలంతో విరజిల్లుచుండును. తలపై చంద్రవంకను ధరించి ఉండును. ఈ అమ్మవారిని భక్తితో అర్చిస్తే మనోవాంఛలు నెరవేర్చునని అర్చకులు తెలిపారు. హనుమకొండ లోటస్ కాలనీలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. హనుమకొండ లోటస్ కాలనీలో బతుకమ్మ సంబరాలు పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఎంతో ఘనంగా అట్టహాసంగా ఉత్సాహంతో జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో పిల్లలు మహిళలు సాంస్కృతిక సాంప్రదాయాలను అద్దం పట్టే విధంగా బతుకమ్మ పాటలతో నృత్యాలు చేశారు. ఇదే విధంగా నవరాత్రి ఉత్సవాలను కూడా లోటస్ కాలనీ మహిళలు ప్రతిరోజు దుర్గాష్టమి వరకు జరుపుకుంటారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవంగా ప్రారంభమైన దేవి శరణవరాత్రి ఉత్సవాలు. కరీంనగర్లో భవానీ దీక్ష స్వీకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన దేవి శరణవరాత్రి ఉత్సవాలు. పూజలో పాల్గొన్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. వేములవాడలో వైభవంగా ప్రారంభమైన దేవి శరణవరాత్రి ఉత్సవాలు. శృంగేరి పీఠాధిపతి వచ్చే నెలలో వేములవాడకు రానున్నట్లు ప్రకటించిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. కరీంనగర్లో దసరా ఉత్సవాలకు అంకురార్పణ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. వైభవపేతంగా రామ్లీలా నిర్వహిస్తామని వెల్లడి. దసరా బతుకమ్మ పండుగల సందర్భంగా ఇళ్లకు తాళాలు వేసి స్వంత ఊళ్లకు వెళ్లేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కరీంనగర్ సిపి గౌస్ అలాం సూచన.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వైభవపేతంగా బతుకమ్మ వేడుకలు. ఎంగిలి పూల బతుకమ్మతో ఆడిపాడిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.